షలోం. నహూము గ్రంథము 1వ అధ్యాయము 15వ వచనము. సువార్త ప్రకటించుచు సమాధాన వర్తమానము తెలియజేయు వాని పాదములు పర్వతముల మీద కనబడుచున్నవి. లుక్, దేర్ ఆన్ ద మౌంటైన్స్ ద ఫీట్ ఆఫ్ వన్ హూ బ్రింగ్స్ గుడ్ న్యూస్, హూ ప్రొక్లైమ్స్ పీస్. పాపము వలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తు యేసునందు నిత్య జీవము. పరిశుద్ధ గ్రంథం ప్రకారం అందరూ పాపులే, దేవుని నుండి పొందిన ఉన్నత మహిమను పోగొట్టుకున్నారు. మన చుట్టూ ఉన్నటువంటి ప్రపంచంలోని పాపమునకు, అలాగే మనలో ఉన్నటువంటి పాపమునకు శిక్ష తప్పకబడాలి. కాకపోతే దాని తీవ్రతను బట్టి కాదు, కానీ పనిష్మెంట్ ఈజ్ ఇన్ఎవిటబుల్. ఆనాటి నినివే పట్టణం లాగా ఈనాడు కూడా అనేక దేశాలు దేవుని యొక్క ప్రేమను, శక్తిని, దేవుడు అనుగ్రహిస్తున్నటువంటి పాప క్షమాపణను పట్టించుకోనంతగా ఆధ్యాత్మిక అంధత్వంలో ఉన్నాయనటంలో సందేహం లేదు. ఇటువంటి ప్రజల మధ్య మనం నివసిస్తున్నప్పుడు ప్రభువు ఉన్నత ప్రణాళిక, కృపను బట్టి రక్షింపబడిన మనము తప్పక సువార్త సునాదమును చేసేవారుగా ఉండాలి. సమాజం కొరకు ప్రార్థించేవారుగాను, దేశాల కొరకు ఆ యొక్క గ్యాప్లో నిలవబడి విజ్ఞాపనలు చేసేవారుగాను, అవసరతల్లో ఉన్నవారి పట్ల క్రీస్తు ప్రేమను కనపరిచేవారుగాను, దేవుడు మన పట్ల చేస్తున్నటువంటి కార్యములను, సాక్ష్యములను పంచుకోవటానికి ఆసక్తి కనపరచాలి. God will give us opportunities when we are available to God and if we ask God. కృపా కనికర సంపన్నుడా, రక్షింపబడిన మేము ఇతరులతో రక్షణ సువార్తను పంచుకోవటానికి ఆసక్తి కలుగులాగున కృప చూపించమని యేసు నామంలో ప్రార్థించి పొందుకొని నామా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్.